హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ద మోస్ట్ అవైటెడ్ కూలీ ట్రైలర్ కి రియాక్ట్ అవబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. కూలీ పవర్ హౌసే. ఎస్, ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. ఒక మనిషిని లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే ఇట్ కెన్ బి ఎ డిసాస్టర్. కేవలం ఈ నెట్వర్క్లో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికి తెలియకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారు సార్ ఇక్కడ. నాగమామ ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. అన్ని గదుల్లో బాబులు పెట్టండి. 30 సంవత్సరాల నుంచి ఒకరిని ఆఫ్లైన్ లోనే ఉంచాను. ఆడికి విషయం తెలిస్తే లైవ్ లో చెప్తానంటే అడుగు పడితే విజిల్ వద్దమ్మా, ఇలా చెప్తే థియేటర్ లో రాళ్ళు పడతాయి, క్లాప్స్ కాదు. కొంచెం తమిళ బీజం వేయండిరా, నీ అమ్మ అడ్జస్ట్ చేసుకుంటాము, ఏం కాదు అర్థం కాకపోయినా. ఫస్ట్ ట్రైలర్ చూడురా, ట్రైలర్ చూడు ఫస్ట్. పెద్దలకైనా పిల్లలకైనా ఎవరికైనా సేమ్ లిరిక్సే. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావు. మానిక్ భాష క్రేజీ అసలు. లాస్ట్ లో ఒక్క గ్లిమ్స్ అసలు మొత్తం ట్రైలర్ ని లేపేసింది మీదికి. అదే కదా, నాకు ఈ ట్రైలర్ లా రజనీకాంత్ స్వాగ్, మన ఏమంటారు నాగార్జున స్టైల్. ఇందాక షాట్ లో నాగార్జున ఈవిల్ స్మైల్ ఉంది చూసిన, క్రేజీ ఉండే ఇందాక షాట్ లో. ఈ షాట్ లాస్ట్ లో ఒక స్మైల్ ఇస్తాడు, మస్తు క్రేజీ అనిపించినాయి. అది కాకుండా మన సోబినే కదా, మన మొన్న మౌనిక సాంగ్ లా ఆయన పర్ఫార్మెన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అంటే ఇంత సినిమాలో ఒక లెవెల్, ఈ సినిమా ఇంకో లెవెల్ అనిపిస్తుంది. ట్రైలర్ కట్టు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అవును, హై పాయింట్ ఎలివేషన్స్ అవన్నీ లేవు, కానీ బ్యాలెన్స్ ఉంది. ప్రతి క్యారెక్టర్ ఎంత చూపించాలో అంత చూపించారు. మెయిన్ గా ట్రైలర్ మొత్తం జస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ లాగా అనిపించింది అందరికి. అవును, ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఏ క్యారెక్టర్. నాకు పర్సనల్ గా ఏమనిపించింది అంటే, నాకు అంటే ట్రైలర్ నేను ఒక హై రేంజ్ లో ఎలివేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఎలివేట్ కాలే, ఫ్లాట్ గా అనిపించింది. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ ని చూపించాలంటే ఆ ట్రైలర్ కట్ చాలా డిఫికల్ట్ ఉంటది. అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎట్లా అంటే ఆ శివాలని నూక్కోతుంది, సత్యరాజ్ ఏమో ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తుండు, అదేంది అట్లా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ మన నాగార్జున మన ఆమిర్ ఖాన్ కింగ్ పిన్ అనే చూడాలి, వీళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా బ్లెండ్ అయినాయి అని. సో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం టీజర్లో చూసినట్టయితే ఇది గోల్డ్ మాఫియా, గోల్డ్ స్మగ్లింగ్ లెక్క అనిపించింది, కానీ దానికంటే చాలా పెద్దది ఏదో ఉంది. ఇది పెద్ద నార్కోటిక్స్, సైకోటిక్ డ్రగ్స్ ఉంటాయి కదా, అట్లాంటిది ఏదో పెద్దదే దీని వెనకాల ఉంది అని అనిపిస్తుంది. సో దాన్ని ఎట్లా చూపిస్తారు ఏందని అది కూడా చూడాలి మూవీలో. నేనైతే ట్రైలర్ లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కళ్ళు ఎక్కడ పోయినా తెలుసా, నాగమామ. అసలు నాగమామ లుక్స్ రా, అసలు ఎవరు క్రేజీ, ఎవరు ఆ డిజైనర్ ఎవరో అదేందో గానీ, నాగమామ నిజంగా ఏం తింటున్నావో, నీ డైట్ ఏందో, నీ డైలీ రొటీన్ ఏందో మాకు చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. ఎందుకంటే రోజు రోజుకి మీరు చాలా యంగ్ అవుతున్నారు. అండ్ ఆల్రెడీ నాకు సినిమా కట్ అంటే లైక్ ఆల్రెడీ రజనీకాంత్ చూసినప్పుడు తలపతి గుర్తుకొచ్చింది నాకు అని చెప్పి ఒకసారి చెప్పిండు అనమాట స్టేట్మెంట్. సో అందులో కూడా ఫ్రెండ్షిప్ గురించి ఉంటది, ఇందులో కూడా ఫ్రెండ్షిప్ గురించి ఉంది. సో ఓవరాల్ గా నేనైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలే. నేను ఏమనుకున్నా అంటే, లోకి మామ ఈసారి ఎట్లా చూపిస్తుండు లోకేష్ కనకరాజ్ అని చెప్పి అనుకున్నా. నైస్, ఈ ట్రైలర్ అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసిండు, గుడ్. నేనైతే అన్ని క్యారెక్టర్స్ ఎట్లా వాడుకుంటాడు అన్నది చూద్దాం అనుకున్నా. ఇంకొకటి, ఇప్పుడు సాయి అన్నట్టు దళపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి దీనికి సిమిలర్ అనిపించింది అన్నాడు కదా. విక్రమ్ లో కూడా మనకి లోకేష్ ఆ పాత విక్రమ్ కి దీనికి రెఫరెన్స్ వాడతాడు అనమాట. కనెక్షన్ ఇచ్చిండు యాక్చువల్ గా. అదే కనెక్షన్
ఇచ్చిండు యాక్చువల్లీ. సో దీనికి కూడా అట్లనే ఆ క్యారెక్టరిస్టిక్స్ కి కనెక్షన్ ఇచ్చిండేమో అనిపిస్తుంది. అట్లుంటే మాత్రం నిజంగా క్రేజీ ఉంటది. అది ఎట్లుంటది అని వెయిట్ చేస్తుంది. ఇంకొకటి ఇప్పుడు మనం ఈ ట్రైలర్ చూసుకున్నట్టయితే ఈ ట్రైలర్ చాలా కూల్ గా మ్యూజికల్ గా వెళ్తుంది. మనకి రావాల్సినంత హైప్ ఎలివేషన్ అంత ఎక్కకపోయినా, ఎందుకంటే దానికి కావాల్సిన హైప్ ఎలివేషన్ ఆల్రెడీ ముందు సాంగ్స్ లా ముందు టీజర్లు ఇచ్చేసిండు. సో నీకు థియేటర్ లో హైప్ ఎలివేషన్ ఉంటుందని ముందే గ్యారంటీ ఇచ్చేసిండు. సో ఇది జస్ట్ మంచిగా కూల్ బ్రీజీగా ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చిండు. ఎట్లా అంటే మా అక్షయ్ గారు ఇందాక అన్నాడు అనమాట లైవ్ లో, ఏమన్నారా మిగతా అంతా హాల్లోనే. అది అంటే యాక్చువల్ గా ఏమంటారు, ఇప్పటికే మన మోనికా సాంగ్ మళ్ళా పవర్ హౌస్ సాంగ్ అన్ని సాంగ్స్ చూసి ఆల్రెడీ హైప్ ఎక్కేసింది అందరికి, ఓ రేంజ్ లో హైప్ ఎక్కింది. ఇప్పుడు ఈ ట్రైలర్ తో కూడా ఇంకా హైప్ ఇచ్చిండు అనుకో, ఈ హైప్ తో ఎక్కడ జనాలు చచ్చిపోతారు అని చెప్పి హైప్ లేకుండా ఓన్లీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసిండు. థియేటర్ లో మాత్రం హైప్ ఎక్కిస్తే చెప్తున్నా ఒక్కొక్క ఇట్లా వెళ్ళిపోతుంది కాదు సినిమా. అది సో ఈ సాంగ్స్ లో వచ్చిన హైప్ అంతగానో ఉంది కాబట్టి ట్రైలర్ లో ఇంకా హైప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసారు. సో దానికి ఏమంటారు ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలే. అది అండ్ కానీ మూవీలో మాత్రం కానీ ఓవరాల్ గా చెప్తున్నా కదా, డెఫినెట్ గా మీ అందరు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలే ట్రైలర్ అంటారు కదా, షూర్ షార్ట్ గా చెప్తున్నా ఆగస్ట్ 14 రోజు మీరు పోయి సినిమా చూడండి, ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా రీచ్ అయ్యి దాని మించే ఉంటది ఈ సినిమా. ఎందుకంటే లోకేష్ కనకరాజు మీద నాకు అంత నమ్మకం, డైరెక్టర్ మీద. ఓవరాల్ గా అయితే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుండే. అండ్ ఇంకోటి విఎఫ్ఎక్స్ పరంగా ఏంటంటే లోకేష్ కనకరాజు ఆల్రెడీ మొన్న చెప్పిండు, నేను ఎక్కువ హెవీ విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా వాడలే, అంటే గ్రీన్ స్క్రీన్ ఎక్కడ వాడలే, ఓన్లీ 1 minute షాట్ ఉంటది, 1 minute ఏమంటే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసిన, అంతకు మించి గ్రీన్ స్క్రీన్ ఎక్కడ యూజ్ చేయలే. ఇంకా చిన్న విఎఫ్ఎక్స్ కొని ఇట్లా ఏమంటారు బ్లాస్ట్ మళ్ళా స్మోక్ ఉంటాయి కదా అవి వాడిండు, కానీ ఆ హెవీ విఎఫ్ఎక్స్ అయితే ఓన్లీ 1 minute వాడిండట. అది లిటరల్ ఈ రోజులలో అట్లా సినిమాలు తీయడం అనేది ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్. అంటే నాకు ఇట్లాంటి సినిమాలు నచ్చుతాయి. మొత్తం అంటే మనం రియాలిటీకి బాగా దగ్గరలో ఉంటాం ఇట్లాంటివి. అండ్ మెయిన్ గా టెక్నికల్ థింగ్ ఏంటంటే లైటింగ్ చాలా బాగా వాడుకున్నాను అనమాట. లైటింగ్ ఒక్కొక్క సీన్ లా అంటే ఒక్కొక్క షాట్ లా ఒక్కొక్క ఫ్రేమ్ లో మస్తు అనిపించింది లైటింగ్, డిఫరెంట్ లైటింగ్. అండ్ గ్రేడింగ్ కూడా నీకు లోకేష్ కనకరాజ్ స్టైల్ ఉంటది గ్రేడ్ లా. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, విక్రమ్ గానీ, లియో గానీ, ఖైదీ గానీ, నగరం గానీ, ఇవన్నీ ఒక స్టైల్ ఉంటది గ్రేడింగ్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. లెక్క లేదు గ్రేడింగ్, ఇది డిఫరెంట్ ఉంది. అండ్ మన ఉప్పి ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా చాలా డిఫరెంట్ ఉండేది. అవును, సినిమాటిక్ గా చాలా బాగుండేది. అండ్ అన్నిటికీ మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఎల్సీయూ లోకేష్ కనకరాజు యూనివర్స్ కాదు, అంటే లైక్ ఎల్సీయూలకు రాదు ఈ సినిమా అని అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో ఏందో తెలియదు, ఆ సినిమా చూసినాకనే మనం చెప్పగలుగుతాం. అది డైరెక్టరే కన్ఫర్మ్ చేసేసిండు ఆ వీడియో, ఈ మూవీ అనౌన్స్మెంట్ అప్పుడే చెప్పేసి. ఎవరు కన్ఫర్మ్ చేసినా కానీ మూవీలో చూసే వరకు మేము నమ్మము అని ఆడియన్స్ అదే అంటున్నారు. అప్పుడే డిసైడ్ అయ్యారు, అప్పుడే నమ్ముతాం. సో నాకు తెలిసి ఈ మూవీతో అంటే కాలీవుడ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు అనమాట 1000 crore కొట్టాలని చెప్పి. సో ఈ మూవీ తోటి అది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తారు. ఈ మధ్య అందరు కలెక్షన్స్ అయిపోయి కలెక్షన్స్ ఇంకా పడుతారు, కాకపోతే కలెక్షన్స్ కాదు ఇంపార్టెంట్, కంటెంట్ ఏ రేంజ్ కంటెంట్ దింపిండి అనేది అది ఇంపార్టెంట్. అండ్ ఎందుకు అంటుండంటే ఆడు లోకేష్ కనకరాజ్ ఇట్లా అంటాడు అనమాట, ఆ 150 rupees కి వర్తా లేదా అది మేజర్ గా అడ్రస్ చేసిండు. నాకు 1000 crores 2000 crores వస్తే అది సపరేట్ హ్యాపీ ఫీల్ అవుతా, కానీ ఆ 150 rupees టికెట్ వర్త్ ఆడియన్ ఫీల్ అయినంటే అదే నాకు ఎక్కువ, అదే నాకు 1000 crores అన్నట్టు చెప్పిండు అనమాట. అది హ్యాట్స్ ఆఫ్ అనమాట మనకి. సో ఇది గైజ్ మేమైతే కూలీ ట్రైలర్ అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఆగస్ట్ 14th కూలీ అండ్ వార్ 2 రెండు రిలీజ్ అవుతున్నాయి కదా. సో మీకు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ లో ఏ మూవీ మిమ్మల్ని ఇంప్రెస్ చేసిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. నేనైతే కూలీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మీరు? నేను అసలు 1 కాదు 2 కాదు 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నా. ఆగస్ట్ 14th ఎప్పుడు వస్తుందో, మీరందరు ఏ సినిమాకి పోయినా కూడా నేను మాత్రం నో డౌట్ పక్కా మన హైప్ ఎక్కించే మన కూలీ సినిమాకే పోతా, మన లోకేష్ కనకరాజ్ సినిమాకే పోతాయని మీరు ఏమని అనుకోండి. నేనైతే ఫస్ట్ వాటు, తర్వాత కూలీ. సో నాకైతే ఇప్పుడు మన నాగమామ గెలిచినా, ఎన్టీఆర్ అన్న గెలిచినా, 2 గెలిచినా మనం గెలిచినట్టే, అది 2 గెలిచినా మనం గెలిచినట్టే. సో ఏదైనా మూవీ బాగుండాలి, ఆడియన్స్ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.